హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ డాన్ వ్లాగ్స్. ఐఎమ్ క్రాంతి ఫ్రమ్ బెజవాడ. ఆల్రెడీ తిరుపతి వీడియోలో చూశారు, చాలా బాగుంది. ఈరోజు తిరుపతిలో 2 days ఉండి మొత్తం తిరుపతిలో ఉన్న ప్లేస్ అన్నీ ఎలా చూడాలనేది టూర్ ప్లాన్ చేస్తున్నాను. చాలామంది తిరుపతి వెళ్తారు, శ్రీవారిని దర్శనం చేసుకొని వచ్చేస్తారు. కొంతమంది మాత్రమే కొన్ని ప్లేసెస్ అన్ని చూస్తారు. తిరుమలలో ఒకరోజు, కింద తిరుపతిలో ఒకరోజు చాలా ప్లేసెస్ ఉంటాయి చూడాల్సినవి. అవన్నీ అయితే ఆల్రెడీ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, పూర్తిగా చూడండి, చాలా బాగుంటాయి. ఇందులో మాత్రం ఏమేమి చూడాలి, ఎలా చూడాలని మొత్తం ప్లాన్, మొత్తం డీటెయిల్స్ చెప్తాను చూడండి. మన భారతదేశంలో చార్ధామ్ యాత్ర చేయాలని చాలా మంది అనుకుంటారు, కానీ ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలని చాలా మందికి తెలియదు. అందుకే అటువంటి ప్లాన్ అయితే ఈరోజు తీసుకొచ్చాను. ఒకటి, మన తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీ అరుణకుమార్ ట్రావెల్స్ వాళ్ళు కాకినాడ నుంచి బస్సులో బయలుదేరి చార్ధామ్ యాత్ర అయితే ఏర్పాటు చేశారు. దీంట్లో 2 రకాల ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి 30,000 రూపాయల ప్లాను, ఇంకోటి 45,000 రూపాయల ప్లాను. 2 ప్లాన్స్ లో ఓవరాల్ గా 45 క్షేత్రాలను చూపిస్తున్నారు. ఆ 30,000 రూపాయల ప్లాన్ లో అయితే సెమీ స్లీపర్ బస్సులో తీసుకెళ్తున్నారు. అదే 45,000 రూపాయల ప్లాన్ లో అయితే స్లీపర్ ఏసీ బస్సులో తీసుకెళ్తున్నారు. చాలా సంవత్సరాలను అనుభవం కలిగిన వాళ్ళు శ్రీ అరుణకుమార్ ట్రావెల్స్ వాళ్ళు చార్ధామ్ యాత్రను అయితే ఏర్పాటు చేశారు. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే తప్పకుండా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఉంది, వాళ్ళనైతే కాంటాక్ట్ అవ్వండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. దీంట్లో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల భోజనం వాళ్ళే ఏర్పాటు చేస్తారు. 3 వాటర్ బాటిల్ కూడా ఇస్తారంట. ఇంకా ఎక్కడైనా సరే కేదార్నాథ్ అటువంటి ప్లేస్లలో మీరు గుర్రం కానీ హెలికాప్టర్ కానీ యూజ్ చేసుకున్న, రూమ్లు యూజ్ చేసుకున్న అటువంటి ప్రైస్ మాత్రం మీరే భరించాలి. మొత్తం ప్లాన్ డీటెయిల్స్ అయితే ఇదిగోండి పోస్టర్ లో ఉన్నాయి. ఎన్ని క్షేత్రాలు చూపిస్తారని మొత్తం క్షేత్రం దీంట్లో ఉన్నాయి. ఇంకేదైనా వివరాలు కావాలంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంది, తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా వాళ్ళు ఏర్పాటు చేసిన చార్ధామ్ యాత్రలో మీరు కూడా పాల్గొనండి. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గైస్, ఇంకా వీడియోలోకి వెళ్దాం, లెట్స్ గో. ఇది మన విజయవాడ రైల్వే స్టేషన్. మన ప్రయాణం ఎక్కడికైనా ఇక్కడి నుంచే మొదలవుతుంది. విజయవాడ నుండి తిరుపతి స్లీపర్ టికెట్ ప్రైస్ 300, అప్ అండ్ డౌన్ 600 అవుతుంది. మొత్తం టికెట్లు IRCTCలోనే బుక్ చేసుకున్నా. కర్నూలు సిటీ, మచిలీపట్నం టు తిరుపతి. తిరుపతిలో దిగిపోయాము. ఒక 1 hour ముందుగానే దింపేశాడు. ఎర్లీ మార్నింగ్ 3 కల్లా తిరుపతి వచ్చేసాను. ఇక్కడ నుండి శ్రీవారి దర్శనానికి వెళ్ళాలంటే తిరుమలలో సర్వదర్శనం టికెట్స్ తీసుకోవాలి. అవి చాలా ప్లేసెస్లో ఇస్తారు. మనకి ఎక్కువ మంది జనం ఉండేది ఎక్కడ అంటే బ్యాక్ సైడ్, రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ గోవిందరాజస్వామి సత్రం దగ్గర ఇస్తారంట. అక్కడికి వెళ్తున్నాను. ఇదే ఆ ప్లేస్ అంతా. చాలాసేపు కూర్చున్న తర్వాత అయితే లోపలికి అయితే పంపించారు. ఇక్కడ కూడా చాలా పెద్ద లైను. అలా ఒక 1 hour వెయిట్ చేయించి చివరికి టికెట్లు ఇచ్చారు. మన సర్వదర్శనం ఈవినింగ్ 4కి వచ్చింది. టికెట్స్ కోసం కూర్చోబెట్టిన తర్వాత ఒక్కసారిగా వదిలేయడం, అందరూ ఇలా పరిగెత్తారు. ఇప్పుడు వెళ్తున్నారు కదా జనం అటువైపే. మీరు కనుక ఈజీగా వెళ్ళాలంటే అదిగోండి అక్కడ కూర్చోండి. వాళ్ళు లోపలికి వెళ్ళమనగానే ఆ పక్క నుంచి వెళ్ళిపోవచ్చు. కొంచెం మీరు ముందు ఉంటారని అంతే. ఇది ఇక్కడ కూర్చున్నాము. ఒక్కసారిగా అందరిని పంపించేసరికి పరిగెత్తారు. ఈ బస్సులన్నీ పైకి తిరుమలకి వెళ్తాయి. 90 రూపీస్ తీసుకుంటారు టికెట్ అయితే. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇప్పుడు వెళ్ళేవారు వెళ్ళిపోవచ్చు. నేను కొంచెంసేపు ఆగిన తర్వాత బయలుదేరాను ఈ బస్సులో. టికెట్ తిరుపతి నుంచి తిరుమలకైనా, తిరుమల నుంచి తిరుపతికైనా పెర్ హెడ్ 90 రూపీస్ తీసుకుంటారు. అటు ఇటు కలిపి 180 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరిని బస్సులో దింపి వాళ్ళ బ్యాగ్స్ అన్ని చెక్ చేసే పైకి పంపిస్తారు. ఎవరినైనా సరే, బస్సులో వాళ్ళనైనా సరే దింపేసి మొత్తం వాళ్ళ బ్యాగ్స్ అన్ని చెక్ చేసి పంపిస్తారు. తిరుపతి నుండి తిరుమల ఘాట్ రోడ్ ప్రయాణం ఎంతో అందంగా ఉంది. ఈ 7 కొండలు మొత్తం అలా తిరుక్కుంటూ వెళ్తే ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నాయి ఈ ప్లేస్ మొత్తం. తిరుమల బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. ఇక్కడి నుంచి మన దర్శనం ఈవినింగ్ ఉంది కాబట్టి ఈ లోపు తిరుమలలో చూడవలసిన ప్రదేశాలన్నీ చూడడానికి అయితే బయలుదేరుతున్నా. ఇవన్నీ 150 రూపాయలు తీసుకుంటున్నారు. 200 డిమాండ్ చేస్తున్నారు, కానీ అడిగితే 150కి వస్తున్నారు. 50 రూపాయలకి దీంట్లో ఉన్న 6 ప్లేసులను అయితే చూపిస్తా అన్నారు. ఇదే కాకుండా జపాలి తీర్థం కూడా చూశాను. అది ఎలా చూడాలనేది మీకు మొత్తం క్లియర్గా చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఒక గ్రూప్తో అయితే మన ప్రయాణం మొదలవుతుంది. మొదటగా శ్రీవారి పాదాల దగ్గర తీసుకొచ్చారు. శ్రీవారు మొదటగా కాలుమోపిన ప్రదేశం, అన్ని శ్రీవారి పాదాలు. శ్రీవారి పాదాలు దర్శనం చేసుకొని నెక్స్ట్ శిలాతోరణం దగ్గరికి అయితే వచ్చేసాం. న్యాచురల్గా ఫామ్ అయిన ఈ శిలాతోరణం మన భారతదేశంలో తిరుపతిలో మాత్రమే ఉంది. దీన్నే రాక్ గార్డెన్ అని కూడా పిలుస్తారు. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా దీన్ని చూడండి. శిలాతోరణం చూసుకుని ఇటు వస్తే ఇక్కడ చక్ర తీర్థం, చక్ర తీర్థానికి వెళ్ళే దారి. కొంచెం దూరం నడిచి వచ్చిన తర్వాత ఎంతో అద్భుతమైన చక్ర తీర్థం ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఈ చక్ర తీర్థం పక్క నుంచి కొంచెం ముందుకెళ్తే ఒక శివాలయం కూడా ఉంటుంది. అది కూడా దర్శనం చేసుకోండి తప్పకుండా. వేణుగోపాల స్వామి దేవాలయం.
వేణుగోపాల స్వామి దేవాలయంలో హదిరామ్ బాబా జీవ సమాధి కూడా ఇక్కడే ఉంటుంది. అది కూడా చూసుకొని దర్శనం చేసుకొని వేణుగోపాల స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆకాశ గంగకి వచ్చాం. ఆకాశ గంగా తిరుమలలో ఆకాశ గంగా తీర్థం ఎంతో ముఖ్యమైనది. ప్రతిరోజు తిరుమల నంబి వంశస్థులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజా కార్యక్రమాలకు ఈ ఆకాశ గంగా తీర్థాన్ని ఇక్కడి నుంచే తీసుకెళ్లి స్వామివారి అభిషేకాలు కానీ వేటికైనా సరి పూజా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. ఎంతో పవిత్రమైనది ఆకాశ గంగా. ఇప్పుడు పాప వినాశనం తీర్థం దగ్గరికి అయితే వెళ్దాం. ఇదే పాప వినాశనం తీర్థం, పాపాలను హరించినది పాప వినాశనం తీర్థం. తప్పకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు స్నానం చేయండి, లేకపోతే నీళ్ళని మీద చల్లుకోండి, చాలా మంచిది. కారు అతను ఇక్కడ దింపేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ నుంచి జపాలీకి వెళ్ళాలి. జపాలీ తీర్థానికి అయితే ఇంక్లూడ్ లేదు దాంట్లో, ఓన్లీ 6 ప్లేసెస్ మాత్రం. మీరు ఇప్పుడు చూసిన 6 ప్లేసెస్ మాత్రమే 150 రూపాయలు తీసుకొని మొత్తం చూపిస్తున్నారు. ఈ బస్సులు వెళ్తున్నాయి కదా, ఈ బస్సులు కూడా జపాలీకి వెళ్తాయి. జపాలీ దీంట్లో ఇంక్లూడ్ ఉంది, 120 రూపీసే. కానీ కారులో మాత్రం లేదు, 150 రూపీస్ తీసుకున్నారు. 200 అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. బార్గెన్ చేయొచ్చు 150 అని చెప్పి. ఇక్కడ దిగే వాళ్ళు ఎవరైనా జపాలీ కూడా చూడాలి అనుకుంటే ఇదిగోండి బ్యాక్ సైడ్ జపాలీ తీర్థం ఉంది. జపాలీ తీర్థం ఇక్కడే ఉంది, అటు వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం దిగి ఇదిగోండి ఇక్కడే ఉంది బస్ స్టాండ్. ఇక్కడ బస్సులు ఆగుతాయి. ఇక్కడ నుంచి మనం తిరుమలకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి వాళ్ళకి 150 రూపాయలు ఇచ్చేసి మొత్తం 6 ప్లేసెస్ తిప్పేసి లాస్ట్లో ఇక్కడ దింపేమంటే ఇక్కడ దింపేస్తాడు. ఇక్కడ నుంచి మనం అది కూడా చూసుకొని కొంచెం నడవాలి, కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ నడవాలంట. ఓవరాల్గా 1.5 అవర్లో అయిపోతుంది. అది కంప్లీట్ చేసుకొని వచ్చి ఇక్కడ బస్సు ఎక్కేస్తే తిరుమలకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఇదే జాపాలి తీర్థం. లోపలికైతే కొంచెం దూరం నడవాలి. శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం అడవిలా ఉంది, మొత్తం చుట్టూ ఎంతో ప్రశాంతంగా ఉంది. కొంచెం సేపు నడుచుకొని వచ్చిన తర్వాత 1 కిలోమీటర్ ఉంది. నడుచుకొని వచ్చిన తర్వాత ఈ అద్భుతాన్ని మీరు చూడవచ్చు. జాపాలి తీర్థం శ్రీ ఆంజనేయ స్వామి జాపాలి మహర్షికి దర్శనమిచ్చిన ప్రదేశం ఇది, అందుకే దీన్ని జాపాలి తీర్థం అని పిలుస్తారు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. అక్కడి నుంచి బయలుదేరి తిరుమలకి అయితే వచ్చేసాను. తిరుమలలో బస్ స్టాండ్ దగ్గర అక్కడ అన్నప్రసాదం పెట్టారు. అన్నం తినేసి ఇక్కడ నుంచి సర్వదర్శనానికి అయితే బయలుదేరాను. ఈ ఉచిత బస్సులో సర్వదర్శనం ఎంట్రన్స్ దగ్గర దిగి దర్శనానికి అయితే బయలుదేరాం. చాలామంది జనం ఉన్నారు. ఇలా కొన్ని చోట్ల హాల్స్లో అయితే కూర్చోబెడుతున్నారు, కానీ పిల్లలు పెద్దలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇంకా తొందరగా దర్శనం అయితే చాలా బాగుంటుంది. నాకైతే 6 గంటల్లో దర్శనం అయితే అయిపోయింది. శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగింది. సర్వదర్శనానికి వచ్చినప్పుడు ఎన్ని గంటల టైం పడుతుందో కూడా చెప్పలేము. ఎక్కువ టైం పట్టవచ్చు, తక్కువ టైంలో కూడా దర్శనం అయిపోవచ్చు. అదే 300 రూపాయల టికెట్ తీసుకొని రండి, తక్కువ టైంలో అయితే మీకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. డే 2 తిరుపతి. ఫస్ట్ రోజు అయితే తిరుమలలో చూడవలసిన ప్రదేశాలన్నీ చూసాము. డే 2లో తిరుపతిలో చూడవలసిన ప్రదేశాలన్నీ చూద్దాము. ముందుగా మనం వచ్చింది కపిలేశ్వర స్వామివారి దేవాలయం. తిరుపతిలో తప్పకుండా చూడవలసిన ప్రదేశాలలో ముఖ్యమైనది కపిల తీర్థం, కపిలేశ్వర స్వామివారి దేవాలయం. దీన్నే కపిల తీర్థం కూడా అంటారు. కొండపై నుంచి వాటర్ ఫాల్స్లా అలా జారుతూ ఎంతో అందంగా ఉంటుంది ఈ ప్రదేశం. తప్పకుండా చూడండి. ఇక్కడ నుండి మొత్తం ఇలా చూస్తుంటే ఎంతో అందంగా కనిపిస్తున్నాయి మొత్తం. ఇప్పుడైతే నేను అలిపిరి మెట్ల మార్గం దగ్గరికి వెళ్తున్నాను. అలిపిరి మెట్లు ఇదే మొదటి మెట్టు, ఇక్కడే లోపలికి వెళ్ళాలి. బయట ఫస్ట్ మెట్టు దగ్గర కొబ్బరికాయలు కొట్టి వెళ్తారు కదా, ఏం కావాలంటే ఇక్కడ కొనుక్కోవడమే. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది ఫ్రీ లగేజీ కౌంటర్ ఉంది ఇక్కడే, అక్కడ పెట్టుకొని వెళ్ళిపోవడమే. బిల్డింగ్ అంతా అదే ఫ్రీ లగేజీ కౌంటర్. మెట్లకి వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి. ఇది అలిపిరి మెట్ల మార్గం. మొదటి మెట్టు ఇక్కడే మొదలవుతుంది. ఎంతోమంది భక్తులు భక్తి శ్రద్ధలతో అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్తారు. తమ మొక్కులను అయితే చెల్లించుకుంటారు శ్రీవారికి. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళడానికి నడక మార్గాలు 2 ఉంటాయి. ఒకటి శ్రీవారి మెట్ల మార్గం, ఇంకోటి అలిపిరి మెట్ల మార్గం. ఈ అలిపిరి మెట్ల మార్గం చాలా అద్భుతంగా ఉంటుంది. 3550 మెట్లు ఉంటాయి ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి.
చాలామంది భక్తులు వెళ్తూ ఉంటారు. ఆల్మోస్ట్ 3 గంటల సమయం పడుతుందంట. నేను ఆల్రెడీ శ్రీవారి దర్శనం నిన్నే చేసుకున్నాను. కాకపోతే అలిపిరి మెట్ల మార్గం ఎలా ఉంటుంది, మొత్తం ఈ ప్రదేశం ఎలా ఉందని చెప్పి మీకు చూపించడానికి ఇక్కడికి వచ్చాను. చాలా అద్భుతంగా, ఎంతో అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం. ఈ అలిపిరి మెట్ల మార్గాన్ని కూడా దర్శనం చేసుకుందామని చెప్పి వచ్చాను. చాలా బాగుంది. ఇప్పుడు శ్రీవారికి అన్నయ్య అయిన శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయానికి వచ్చాను. చాలామంది భక్తులు తప్పకుండా తిరుమల దర్శనం చేసుకున్న వాళ్ళు ఈ స్వామివారి దేవాలయాన్ని కూడా తప్పకుండా దర్శనం చేసుకుంటారు. ఎంతో ప్రత్యేకత కలిగిన దేవాలయం ఇది. తర్వాత శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయాన్ని కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి. తర్వాత రైల్వే స్టేషన్కి పక్కనే గోవిందరాజ స్వామివారి దేవాలయం పక్క రోడ్లోనే కోనేరు ఉంది. చాలా అద్భుతంగా ఉంది. చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేశాను. గోవిందరాజ స్వామివారి దేవాలయం పక్కనే విజయవాడ వారి హోటల్ ఉంది. ఇక్కడే భోజనం కూడా చేసేసి తిరుగు ప్రయాణం అయితే మొదలుపెట్టాను. ఓవరాల్గా ఈ ట్రిప్ ఖర్చు అయితే 2 డేస్ ట్రిప్ తిరుపతి 1600లో కంప్లీట్ అయింది. దీనికి సంబంధించిన వివరాలు మొత్తం కింద డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్స్ పెట్టాను. ఒకసారి చూడండి, పూర్తి వివరాలు ఉంటాయి. ఇంకా ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.